వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే, మనలో కొంతమంది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయంలో అయితే చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామండి. అందరూ కాదండి, కొంతమంది అయితే చేస్తున్నారు. వాళ్ళు ఎవరూ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అని ఈ వీడియో ద్వారా అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. నెగ్లెక్ట్ చేసే వాళ్ళలో అప్పుడప్పుడు నేను కూడా ఉంటానులేండి. అలా ఎవ్వరూ అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసి నేను చెప్పేది నిజమా కాదా అని తప్పకుండా కమెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన లైఫ్లో మనకి అన్నింటికంటే ఇంపార్టెంట్ మన హెల్తే కదండి. అంత ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా కొందరైతే నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ నెగ్లెక్ట్ చేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. హెల్త్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ముఖ్యంగా అయితే నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను. ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకి లేదా అని అనుకుంటున్నారా? అలా ఎందుకన్నానంటే, ఫస్ట్ ఆడవాళ్ళు హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళు అందరూ హెల్తీగా ఉండొచ్చు కదండి. అది ఎలా అంటే, ఆడవాళ్ళు మంచిగా హెల్తీగా మంచి ఆహారం తీసుకొని హెల్తీగా ఉంటేనే కదండి ఫ్యామిలీ మొత్తానికి హెల్తీగా వండి పెట్టేది. అందుకోసమే అలా అన్నానన్నమాట. కాబట్టి ముందుగా ఆడవాళ్ళు హెల్తీగా ఉండేలా చూసుకోండి. అలాగే మీరు హెల్తీగా ఉండి మీ ఇంట్లో వాళ్ళ అందరినీ హెల్తీగా ఉండేలా అయితే తప్పకుండా చూసుకోవాలి. మనకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కదండి. అలా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే ఆడవాళ్ళైతే ఒకటి తప్పకుండా తెలుసుకోవాలి. మేమైతే ఖచ్చితంగా ఒకటి తెలుసుకోవాలండి. అదేంటంటే, మన ఇంట్లో ఉండే కిచెనే హాస్పిటల్ అనుకోవాలి. ఆ కిచెన్లోకి వెళ్ళి వంట చేసే ఆడవాళ్ళని డాక్టర్ అనుకోవాలన్నమాట. హాస్పిటల్కి వెళ్తే అక్కడే డాక్టర్ మెడిసిన్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మెడిసిన్ రూపంలో హెల్దీ ఫుడ్ అయితే ఇవ్వాలండి ఆడవాళ్ళు. అందుకోసమే ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మనము ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉంటారు. ఇలా అనుకొని చేసామంటే మనము హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే ముందు ఆడవాళ్ళైతే హెల్దీగా ఉండాలండి. కొందరు ఎలా అంటే మంచిగా చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం టైంకి తినరనమాట. వాళ్ళైతే ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. మనం బాగుంటే మన ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది అని చెప్పి మైండ్లో పెట్టుకొని చాలా కేరింగ్గా అయితే ఉండాలి హెల్త్ విషయంలో అయితే. కొందరు ఆడవాళ్ళు ఎలా అంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు, ఇంకా పిల్లలకి బాక్సులు పెడుతూ, హస్బెండ్స్కి బాక్సులు పెడుతూ అలా ఇంకా పనిలోనే పడిపోయి, ఆ పనులలో పడిపోయి అసలు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తున్నారు కొందరైతే. అలా అయితే అస్సలు స్కిప్ చేయకండి. డైరెక్ట్ అయితే లంచే చేస్తున్నారనమాట, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి. అలా అస్సలు చేయకండి. టైంకి అయితే ఖచ్చితంగా తినాలి. ఇప్పుడు మనము తినడానికి ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు టైం పట్టచ్చు కదండి. ఆ టైం లేక మనం ఇలా నెగ్లెక్ట్ చేసామనుకోండి, తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి, బాధపడాల్సి వస్తుంది. దానికోసమే చెప్తున్నానండి. కొందరికి హెల్త్ బాగాలేకపోతే చూసుకునే వాళ్ళు కూడా ఉండరండి. అంటే కొందరికి ఉంటారు, కొందరికైతే చూసుకునే వాళ్ళు కూడా ఉండరనమాట. అలాగే కొందరికి చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా, అంటే హస్బెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇలా ఉన్నా కూడా చూసుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉంటారు. అంటే మగవాళ్ళు ఆఫీసులకి వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. ఇంకా పేరెంట్స్ అంటారా, మనకి చిన్నప్పటి నుంచి ఇంకా వాళ్ళు చేస్తూనే ఉంటారు కదండి. ఇంకా కొంచెం ఏజ్ వచ్చిందంటే అప్పటికే బాగా అలసిపోయి ఉంటారు. కొందరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. అయినా ఆ ఏజ్లో వాళ్ళకి మనం చూసుకోవాల్సింది పోయి మనం వాళ్ళ దగ్గర చూపించుకుంటే అస్సలు బాగోదు కదండి. ఏదో అప్పుడప్పుడు అంటే ఓకే, కానీ ఇంకా చాలా రోజులు చూసుకోవాలంటే వాళ్ళకు కూడా కష్టమే కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే హెల్తీగా ఉండేలా చూసుకోవాలండి. మనం తినే ఫుడ్డు హెల్తీగా ఉందా లేదా అని కూడా తప్పకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు అయితే ఖచ్చితంగా హెల్తీగా ఉండేలా చూసుకోండి. ఇంకా మరీ డైలీ హెల్తీ ఫుడ్ అంటే తినడం కష్టం అని కొందరు అంటూ ఉంటారు కదండి. ఒక 2 డేస్ అయితే మీకు నచ్చిన ఫుడ్ తిని మిగతా అన్ని రోజులు అయితే హెల్తీగా అయితే తినడానికైతే తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇదంతా చెప్తున్నారు, ముందు మీరు హెల్తీగా ఉన్నారా అని కొందరు అనుకోవచ్చు.
నాకు కూడా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. నేను కూడా బాధపడ్డాను. నేను కూడా ఇలాంటివి అప్పుడప్పుడు ఫేస్ చేశాను కాబట్టే మీరు నాలా ఫేస్ చేయకూడదు, బాధపడకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. మన అనుభవమే మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది అంటారు కదా, అదైతే నిజమనమాట. మనం తీసుకునే మంచి ఆహారమే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మనము ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే తప్పకుండా తీసుకోవాలి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోండి తప్పకుండా. అంటే డ్రై ఫ్రూట్స్, ఎగ్స్, ఓట్స్, పచ్చిశనక్కాయలు ఉంటాయి కదండి, అవి అయితే చాలా మంచిది. అవి లేకపోతే ఎండువే ఉంటాయి కదా వేరుశనగ గింజలు, అదే పల్లీలు, వాటిని నానబెట్టుకొని తినచ్చు. స్ప్రౌట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఇలా మంచిగా చేసుకోవచ్చు. ఒకరోజు క్యారెట్ బీట్రూట్ కీరా జ్యూస్, ఒకరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇలా మార్చుకొని చేసుకుంటూ ఉండొచ్చు. అందులోనే ఒక టొమాటో, కీరా అలా వేసుకొని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. అలాగే ఇంకా ఆకుకూరలతో కూడా ఇప్పుడు మంచిగా పాలకూరతో, కరివేపాకుతో ఇలా మంచిగా జ్యూస్లు అయితే చేసుకొని తాగుతున్నారు కదా, అలా కూడా ట్రై చేయండి. మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంటుందండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. అలాగే ఈ వీడియో కింద కూడా కొన్ని హెల్దీ రెసిపీస్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, అవి కూడా తప్పకుండా చెక్ చేయండి. మనం ఇంకా రాగులు, సజ్జలు, జొన్నలు ఇలా మిల్లెట్స్ ఉంటాయి కదా, ఆ మిల్లెట్స్, పల్సెస్ ఇలా మంచిగా తీసుకోవాలి. పిల్లలకి కూడా కొంచెం జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇలా హెల్దీగా అయితే ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. కొందరు పిల్లలు తినమని చెప్పి మారం చేస్తే కొందరు వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకుండా మెల్లమెల్లగా వాళ్ళకి తినిపించడానికి అలవాటు చేయండి. ఏదైనా తినందుంటే అందులో వాళ్ళు ఇష్టంగా తినేది వేసి అలా వండి పెట్టడం అలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మెల్లమెల్లగా అలవాటు చేసేసుకుంటారు. హెల్త్ పాడు చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టే కంటే ఆ డబ్బులతోనే మనం ఇంట్లోనే హ్యాపీగా హెల్తీగా అయితే అన్నీ తెచ్చుకొని తినచ్చండి. నైట్ టైమ్స్ అయితే కొంచెం త్వరగా అరిగే ఆహారం తీసుకోవాలి, తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకొని తినండి. కొంచెం బాగా నైట్ అయితే కొంచెం తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి, హెవీగా లేకుండా. ఆడవాళ్ళైతే డైలీ ఒక నువ్వుల లడ్డునో, రాగి లడ్డునో, డ్రై ఫ్రూట్ లడ్డునో, అలాగే ఇంకా చిక్కీనో ఏదో ఒకటి, పల్లీ చిక్కీ ఉంటుంది కదా, అది ఏదో ఒకటి అయితే తప్పకుండా తీసుకోవాలండి. ఆడవాళ్ళనే కాదు ఎవరైనా తీసుకోవచ్చు, కాకపోతే ఆడవాళ్ళు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఆడవాళ్ళకి ఈ మధ్య చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. దానికోసమే ఇలాంటివి అయితే తప్పకుండా ఎక్కువగా తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఫైనల్గా అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంట్లో ఆడవాళ్ళని అంటే హెల్తీగా ఉండేలా అంటే ఆడవాళ్ళు అన్నీ చేసి పెట్టాలంటే అన్నీ తెచ్చి పెట్టాలి కదండి మగవాళ్ళు, ఆ బాధ్యత అయితే మగవాళ్ళదే. అలాగే అవన్నీ తెచ్చి పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ హెల్తీగా వండి పెట్టే బాధ్యత అయితే ఆడవాళ్ళదన్నమాట. ఇద్దరూ బాధ్యతగా ఉంటేనే అండి ఏదైనా మంచిగా జరుగుతుంది. మనం మంచి ఆహారం తీసుకోవడంతో పాటు నీళ్ళు కూడా ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. అలాగే నిద్ర కూడా మంచిగా ఉండాలండి. బాగా నిద్రపోతేనే, ఇవన్నీ ఉంటేనే హెల్తీగా అయితే ఉంటారు. ఇంకా నేను చెప్పేది ఒక్కటే అండి, హెల్త్ విషయంలో అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఎవరు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో అయితే పెరుగుతూనే ఉంటుంది, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. దానికోసమే అయితే ఇంతటితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని